నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. ప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ కంక్రీట్ జంగల్‌లో మనం తినే ప్రతి ఫుడ్ వాటెవర్ ఇట్ మే బీ, అంటే ఈవెన్ మీరు ఇంట్లో ఫుడ్ తిన్నా, అసలు బయట ఫుడ్ ఏం తినకపోయినా కూడా మీరు చాలా కెమికల్స్‌ని తెలిసో తెలియకనో మన బాడీలోకి పంపించేస్తూ ఉంటారు. సో, ఈ కెమికల్స్ అన్నిటిని కూడా క్లీన్ చేయాల్సిన బాధ్యత, అంటే మన బాడీ పైన ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన ఏకైక ఆర్గాన్ మన బాడీలో ఉండే లివర్. సో, ఈ లివర్ ప్రాపర్‌గా ఫంక్షన్ చేయాలి అంటే ఏం చేయాలి? అంటే మనం తినే ఆయిల్ కూడా అంత ఆరోగ్యకరమైనది కాదు. మనం తినే ఫుడ్ కూడా అంత ఆరోగ్యకరమైనది కాదు. ఏ వెజిటబుల్ తీసుకున్నా కూడా దాని మీద విపరీతమైన పెస్టిసైడ్స్ అనేవి చల్లుతున్నారు. సో, ఈ లివర్ ప్రాపర్‌గా వర్క్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. సో, వెరీ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మనం నైట్ స్లీప్ అనేది ప్రాపర్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఈ నైట్ స్లీప్ ప్రాపర్‌గా ఉంటేనే మన లోపల బాడీలో రిపేరింగ్ మెకానిజం అనేది నీట్‌గా జరుగుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఈరోజు ఆఫీస్‌కెళ్లారు, లంచ్ బాక్స్ తీసుకెళ్లారు. రేపు మళ్ళీ ఆఫీస్‌కి అదే లంచ్ బాక్స్‌లో లంచ్ తీసుకెళ్లాలంటే దాన్ని క్లీన్ చేయాలి. ఆ బాక్స్‌ని క్లీన్ చేయకుండా తీసుకెళ్తే కుదరదు. సో, అలా క్లీనింగ్ ప్రాసెస్, రిపేరింగ్ ప్రాసెస్ అంతా కూడా నైట్‌లో జరుగుతుంది. సో, నైట్‌లో ఫస్ట్ థింగ్ మనం తినడం ఆపేసి మంచిగా ప్రశాంతమైన నిద్రని గనక మన బాడీకి ఇచ్చినట్లయితే, అంటే ఇక్కడ బాడీ ఒకటే కాదు, మైండ్ కూడా రీచార్జ్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ అన్నీ కూడా రీచార్జ్ అవుతాయి, రిలాక్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ తీసుకోండి. కిడ్నీ మనం డేలో మెలుకున్నప్పుడు ఏదో తాగుతుంటాం, ఏదో తింటూ ఉంటాం. అది వర్క్ చేస్తూ ఉంటుంది. సో, నైట్ మనం కనుక దానికి రెస్ట్ ఇస్తే అది కాసేపు ఆ రిపేరింగ్ పని చూసుకుంటుంది. అలా కాకుండా నైట్ 10:00 తిని ఇంకా ట్రావెల్ చేస్తున్నప్పుడు మిడ్‌నైట్ మధ్యలో ఎక్కడో 11, 12కో డాబాలో బస ఆపినప్పుడు మళ్ళీ అప్పుడు తిని, ఇలా విపరీతమైన అన్‌షెడ్యూల్డ్ ఫుడ్ అంతా ఇవ్వడం వల్ల అసలు దానికి రిపేర్ చేయడానికి టైం ఉండదనమాట. సో, ఫస్ట్ థింగ్ ప్రాపర్‌గా ఫుడ్ అంటే ఒక 12 అవర్స్, అంటే డే టైమ్‌లో మన 12 అవర్స్ విండోలో మనం తింటే ఒక 12 అవర్స్ దానికి రెస్టింగ్ మెకానిజం మినిమమ్ యాక్చువల్‌గా అయితే 16 అవర్స్ ఇవ్వాలి. బట్ ఒక 12 అవర్స్ ఇస్తే వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన ఆ లివర్‌ని ప్రాపర్‌గా ఫంక్షన్ చేయడానికి దానికి డీటాక్స్ చేయాలి. అలా డీటాక్స్ చేయడానికి మనం దానికి డీటాక్స్ డ్రింక్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. దురదృష్టం ఏంటంటే ఇండియాలో మేజర్‌గా పొద్దున్న లేవగానే బ్రష్ చేయగానే మనకు కావాల్సింది ఒక కప్పు కాఫీ లేదా కప్పు టీయే. మన బాడీ ప్రాపర్‌గా వర్క్ చేయాలంటే దానికి కావాల్సింది ఆల్కలైన్ నేచర్. వేరాజ్ మీరు టీ, ఈవెన్ మిల్క్ తాగినా కూడా అది అసిడిక్ అవుతుంది. ఏమీ వేయకుండా మిల్క్ తాగినా కూడా అది అసిడిక్ అవుతుంది. ఒకవేళ మీరు మరీ అంత మంచి మిల్క్ దొరుకుతుంది తాగాలి అనుకుంటే నైట్‌లో తాగండి. ఎంప్టీ స్టమక్‌లో మాత్రం మిల్క్ కానీ, మిల్క్ ప్రొడక్ట్స్ కానీ ఏమీ ఇవ్వకూడదు. ఎస్పెషల్లీ టీ, కాఫీస్ లాంటివి. ఈవెన్ ఎంప్టీ స్టమక్‌లో బ్లాక్ టీ, గ్రీన్ టీ లాంటివి కూడా, బ్లాక్ కాఫీ లాంటివి కూడా అసలు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సో, మనం చేయాల్సింది ఏంటి అంటే, ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయగానే ఫస్ట్ కుదిరితే మీరు 10 వరకు వెయిట్ చేయగలిగితే మార్నింగ్ 10:00, లేదు మీరు ఎర్లీ మార్నింగ్ మీ షెడ్యూల్స్ డిఫరెంట్‌గా ఉన్నాయనుకోండి 7, 8, 9 వాటెవర్ ఇట్ మే బీ, ఆ టైంకి, అంటే ఐడియల్‌గా అయితే 10:30కి తీసుకుంటే చాలా మంచిది. సో, మీ టైం కుదిరిన దాని ప్రకారం మీరు ఒక 250 ml గ్రీన్ జ్యూస్ తీసుకోవాలి. సో, గ్రీన్ జ్యూస్‌లో చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ గనుక బిటర్ గార్డ్ జ్యూస్, అంటే కాకరకాయ జ్యూస్ తాగలిగినట్లయితే కాకరకాయ జ్యూస్ తాగొచ్చు. బట్ దీంట్లో ఒక ఛాలెంజ్ ఏంటంటే మనకి విపరీతమైన మోషన్స్ అవుతుంటాయి. కాబట్టి వర్కింగ్ డే రోజు కాకుండా వీకెండ్స్‌లో కాకరకాయ కానీ, ఉసిరికాయ, ఈ 2 కూడా మొత్తం మన కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సింగిల్ ఫ్లష్ ఔట్ చేస్తుంటాయి. సో, నేనిచ్చే అడ్వైజ్ ఏంటంటే ఈ జ్యూస్ కనుక మీరు తాగాలనుకుంటే మీరు వీక్ ఆఫ్ ఉన్న రోజు తాగండి. మిగతా జ్యూస్ కొత్తిమీర కానీ, పుదీనా కానీ, పాలకూర, కరివేపాకు, ఇలా కాంబినేషన్స్‌లో కానీ, సింగిల్‌గా కానీ తాగొచ్చు. దీంట్లో ఒక 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకోండి. అలాగే ఒక 1 లెమన్ స్క్వీజ్ చేసి వేసుకోండి. టేస్ట్ గురించి మీరు దాన్ని టాపప్‌లో కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే జీరా పౌడర్ ఏసి తాగండి. బట్ ఇది తాగడం ఎలా అనేది మళ్ళీ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది మీరు ఇంటి పట్టున చేసుకోండి. ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ యూస్ చేసి తాగడం ఎలా అంటే, దీన్ని ఏదో పనిష్మెంట్ లాగా ముక్కు మూసుకొని ఏదో మెడిసిన్ తాగినట్టుగా గుడుక్కన ఒక గుడుకులో మింగేయడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిదానంగా ఒక ప్రశాంతమైన ప్లేస్‌లో కూర్చొని ఆ గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్‌లో సిప్ బై సిప్ తాగాలి. సిప్ బై సిప్ అంటే ఒక సిప్ తీసుకొని మొత్తం నోట్లో రౌండ్‌గా తిప్పుకొని, అంటే ఎస్పెషల్లీ మన టంగ్ కింద సలైవా ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఆ జ్యూస్‌ని మన టంగ్ కింద కాసేపు ఉంచినట్లయితే ఆ టంగ్ సలైవాతో
మిక్స్ అయ్యి హాఫ్ డైజెషన్ కంప్లీట్ అయిపోతుంది. అలా నెమ్మదిగా మనం ఏ విధంగా అయితే టీ, కాఫీని సిప్ చేస్తూ తాగుతామో దాన్ని ఎంజాయ్ చేస్తూ మనసు పెట్టి ఇష్టంగా తాగండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాకరకాయ జ్యూస్ అంటే ఫస్ట్ మీ మైండ్‌లో ఫిక్స్ అయ్యేదేంటి చెట్ట చేదుగా ఉంటుంది అని. బట్ దాన్ని ప్రాపర్‌గా చేసుకొని ఆ ముక్కల్ని కాసేపు ఉప్పేసి నానబెట్టి తర్వాత పిండేసి అప్పుడు ముక్కల్ని మిక్సీలో వేసి దాంట్లో నిమ్మరసం వేసి సాల్ట్ ఏస్తే అసలు ఆ చేదనేది వెళ్ళిపోతుంది. రైట్. అండ్ ఎస్పెషల్లీ మన ప్యాంక్రియాటిక్ గ్లాండ్‌ని యాక్టివేట్ చేయడానికి ఒకవేళ ఆల్రెడీ మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే దాని నుంచి బయటపడడానికి లేదా ఫ్యూచర్‌లో మీకు డయాబెటిస్ రాకుండా ఉండడానికి ఈ బెటర్ గార్డ్ జ్యూస్ అనేది చాలా చాలా యూస్‌ఫుల్ అవుతుంది. సో ఏ జ్యూస్ అయినా అంటే మనకు అలవాటు లేదు కాబట్టి మన టంగ్ బర్డ్స్ యాక్సెప్ట్ చేయవు కాబట్టి కొత్తగా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని ఒక పనిష్మెంట్‌లా కాకుండా నిదానంగా కూర్చొని అట్‌లీస్ట్ ఒక 15-20 మినిట్స్ కేటాయించాలి. అంటే నార్మల్‌గా మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైతే ఒక 10 మినిట్స్ కేటాయిస్తారు కదా! దానికి ఇంకో 5 మినిట్స్ అడిషనల్‌గా ఇలా చేసేసుకొని నెమ్మదిగా సిప్ బై సిప్ తాగొచ్చు. అలాగే మీకు రొటీన్‌కి భిన్నంగా అంటే ఎవ్రీడే ఒకటే అన్నట్టుగా కాకుండా వీక్లీ ఒకరోజు మీరు వెజిటబుల్ సూప్ కూడా ట్రై చేయొచ్చు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్స్ అన్నీ కూడా నీళ్ళలో వేసి ఉడకబెట్టి దాన్ని తీసేసి మిక్సీ చేసి మళ్ళీ దాన్ని పేస్ట్ చేసి దాన్ని స్ట్రెయిన్ చేసి మళ్ళీ దాన్ని ఉడికిచ్చేసేసుకొని అది తాగేసేయండి. చాలా చాలా మంచి ఈ జ్యూసెస్ అవన్నీ కూడా మొత్తం బాడీ అంతా డిటాక్స్ అయిపోతుంది. అంటే సంవత్సరాల తరబడి నుంచి మన లివర్‌లో పేరుకుపోయిన చెత్త ఏదైతుందో అది సింగిల్ ఫ్లష్‌లో ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ నేను ఎంప్టీ స్టమక్‌లో తాగమన్నానని ఇది తాగానే ఇమ్మీడియేట్‌గా మళ్ళీ కాఫీ, ఒక టీయో పోసారనుకోండి మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. కాబట్టి ఇది తాగిన తర్వాత అట్‌లీస్ట్ ఒక 1, 1.5 అవర్ వరకు ఏమీ తినకూడదు. ఏమీ తినకుండా ఎంప్టీ స్టమక్‌లో తాగి 1, 1.5 అవర్ వదిలేసినట్లయితే దాని డిటాక్సిఫికేషన్ ఫంక్షన్ అనేది ప్రాపర్‌గా చేసుకుంటుంది. సో ఒక 30 డేస్ మీరు ఇలా రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. సో మీ రెస్పాన్స్ ఎలా ఉంది, రైట్? మీ బాడీ దానికి ఎలా స్పందిస్తుంది అనేది కామెంట్‌లో తెలియజేయండి. అలాగే మీకు ఆన్లైన్ యోగా క్లాసెస్ కావాలంటే కింద స్క్రీన్ పైన అయితే నంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్. అలాగే మీకు ఇంకా ఏ టాపిక్ పైన వీడియోస్ కావాలి అనేది మాకు కామెంట్లో తెలియజేసినట్లయితే ఆ టాపిక్స్ పైన కూడా మేము వీడియోస్ చేసి మీకు అందిస్తాం. థ్యాంక్ యూ.